కేసీఆర్ రిటైర్మెంట్ 20 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితం. బయటి రాజకీయాలపై మౌనం, పొలిటికల్ విమర్శలు, ఆరోపణలపై సైలెంట్. సొంత పార్టీ వ్యవహారాలపైన నో రియాక్షన్. కవిత ఎపిసోడ్ కట్టడిలోనూ విఫలం. జనంలోకి వస్తానని వరంగల్ సభ వేదికగా ప్రకటన. నాటి నుంచి ఎక్కడా కనిపించని మాజీ సీఎం. బయటి రాజకీయాలపై మౌనం అంటే ఆయన ఉన్న రాజకీయాల గురించే మాట్లాడతలేడు. ఇంకా బయటి రాజకీయాలు ఎందుకు? వాస్తవానికి అనారోగ్యమే అసలు కారణమా అంటారు. వాస్తవానికి అనారోగ్యమే అసలు కారణం. ఆయనకు ఆరోగ్యం సహకరిస్తలేదు. దాంతోపాటు మొన్న హరీష్ రావు లండన్ నుంచి వచ్చినాక డైరెక్ట్ పోయి కేసీఆర్ని కలిసిర్రు. దాంతోపాటు కేటీఆర్ ఇద్దరు కలిసి మంతనాలు జరిపిరు. సాయంత్రం దాకా చర్చలు జరిపిరట. వాళ్ళే ఇక పైకి పోయిరట. పైనుంచి ఇక కిందికి దిగకుండా వేరే వాళ్ళని ఒక థర్డ్ పర్సన్ కూడా లోపలికి రానియకుండా వాళ్ళే కూర్చొని మాట్లాడుకున్నారట. మేజర్గా ఏంటంటే కవిత ఎపిసోడ్ గురించే మాట్లాడుండొచ్చు. దాంతోపాటు మరి ఏం చేయాలి నెక్స్ట్? ఈ కాళేశ్వరం కమిషన్ కూడా సిబిఐకి ఇచ్చిర్రు. మరి దాని పరిస్థితి ఏంటంటే మొన్న ఢిల్లీకి కూడా కేటీఆర్ పోయిండు. మరి ఢిల్లీ కేటీఆర్ ఎందుకు పోతుండు? కేటీఆర్కి ఏమవసరం ఢిల్లీకి పోవాల్సింది? ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రిని కలుస్తేందుకు నిధుల కోసము, దానికోసము మనకు రావాల్సిన నిధులు ఏమవుతున్నాయో దానికోసం మాట్లాడడానికి ముఖ్యమంత్రి పోతున్నాడు. మరి కేటీఆర్ ఎందుకు పోయిండు? ఎవరన్నా ఎంపీలు ఉన్న రావాలంటే ఏం లేరు. ఎందుకు పోయిండు? ఇప్పుడు బీజేపీతో మాట్లాడుకొని రావాలి. మన కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కూడా సిబిఐకి ఇచ్చారు కాబట్టి ఇక దాని గురించి సిబిఐ మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఆల్రెడీ ఈడీ కేసులు కూడా ఉన్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ ఉన్నది, గొర్రెల స్కామ్ ఉన్నది, ఇంకా రాను ఔటర్ రింగ్ రోడ్ కూడా ఒకటి అది కూడా ఉన్నది. ఇంకోటి భూ మాఫియా పెద్ద స్కామ్ అది ధరణి. ఇక అది కూడా రేపు అన్ని పోయినాయి అనుకో, ఏంది పరిస్థితి అన్న ఆలోచనలో ఆయన పోయిండు మాట్లాడుకొని వస్తుంది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దాంతోపాటు ఈయన చెప్పేసిండు ఆల్రెడీ, ఇక నాతోని కాదు, పార్టీ మీదే, మీరే కాపాడుకోండి, మీరే ఏమైనా చేసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నాకు చేతనైతే లేదని చెప్పిండు. అంటే ఒకవేళ ఈయన రావాలనుకున్నా కానీ ఒకవేళ వచ్చి ఇజ్జత్ పోగొట్టుకోవడం ఎందుకు అన్న ఒక తెలివితోని ఈ అనారోగ్యం అనేది ఒకటి అడ్డేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు సాకు ఉండాలి కదా. ఇప్పుడు వస్తలేడు ఎందుకంటే ఏదో ఒక సాకు ఉండాలి. ఈ కుంభకోణాలు, ఈ స్కామ్ల మీద ప్రశ్నిస్తారు అందరూ. ఈ ప్రశ్నల వర్షంల నుంచి తప్పించుకోవాలంటే ఒక సాకు కావాలి. ఆ సాకే ఈ అనారోగ్యం అనే సాకుతోని ఈయన సైలెంట్ అయిపోతుండు. ఈయన మాట్లాడాలని కూడా మాట్లాడవచ్చు, ఏదో గోలీలు వేసుకొని కూడా మాట్లాడవచ్చు. కానీ ఇక నాకు రాజకీయాలు చాలు, ఇక వాళ్ళతోని ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో శేష జీవితంలో పోయి అసెంబ్లీలో పోయి వాళ్ళందరితో నేను తిట్టు తినేది ఎందుకు? నేను చేసిన ఈ దొంగ పనులకు, ఈ స్కామ్లకు నేను ఇక వాళ్ళ కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ ప్రశ్నిస్తుంటారు, వాళ్ళతో నేను తిట్టు తినేది ఎందుకు? ఈ భాగవతం అంతా మళ్ళీ ప్రజలకు తెలుస్తుంది, నా ఇజ్జత్ పోతుంది. ఎంత పేరు వచ్చిందో అంత పేరు మొత్తం పోయింది. ఇంకా సైలెంట్గా ఉంటేనే మంచిది. నోరు తెరిస్తే ఇంకా నాకే ప్రమాదం అన్నది ఒక ఆలోచన చేసి కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు. కేసీఆర్ను వాస్తవంగా కూడా ఈయనకు జరిగే ట్రీట్మెంట్ గురించి ఆ మందులు ఇవ్వడం కూడా ఎవరిని కూడా కేసీఆర్ దగ్గరికి అనుమతిస్తలేడట కేటీఆర్. ఆ కుటుంబ సభ్యులను కూడా మాట్లాడడానికి ఆయన దగ్గరకు కూడా అనుమతిస్తలేడట. మరి ఎందుకు ఇట్లా ఈ రకంగా చేస్తున్నాడో అది కూడా తెలవాల్సి ఉన్నది. వాస్తవానికి ఇక బీఆర్ఎస్ పని అయితే అయిపోయింది. కవితది మాత్రం సెట్ చేయలేరు వీళ్ళతోని కాదు. ఇక ఆమె ఆల్రెడీ చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా ఉన్నది. ఏం చేయాలి, నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలని చెప్పేసి ఆమె డైరీలో క్లియర్గా ఉన్నది. ఏ రోజు ఏ బాంబు వేల్చాలి, ఏ రోజు ఎవరి మీద వేల్చాలి. బాంబు వేస్తుంది, ఇక సైలెంట్గా అక్కడ చూడదు. ఇక అక్కడ చూసుకుంటూ కూర్చుంటే ఆమె టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆమె కూడా ప్లాన్డ్గా ఉన్నది. ఆమెను తట్టుకోవాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరితోని కాదు. ఆల్రెడీ పార్టీ డ్యామేజ్ అయిపోయింది, అది బతకదు, ఆల్రెడీ నేలపాలు అయిపోయింది. కాబట్టి ఇటువంటి టైంలో ఇక కేసీఆర్ కాదు, ఇంకా 4-5 కేసీఆర్లు డూపులు వచ్చినా కానీ ఆ పార్టీని బతికేయలేరు. ఇది వాస్తవం. ఎందుకంటే కొన్ని రోజులు ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకునే శక్తి వాళ్ళకి లేదు. అయిపోయింది.